ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆదిలాబాద్ నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నష్టపోయిన రైతు పంట వివరాల నివేదికలను తయారు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి జూపల్లి. సార్ ఆ ట్యాంక్ ఒకటి దాని వల్ల మన ముతునూరు రోడ్ ఎఫెక్ట్ అయింది సార్. ఇది టువర్డ్స్ ఇందర్వేరి ఉంటున్నారు సార్, అది ఒకటి ఎఫెక్ట్ అయింది సార్. రెండోది మనకి ఇక్కడ ఒక కాంసీలో కూడా చాలా భారీ వర్షం పడ్డాయి కాబట్టి అక్కడ కూడా ఒక ట్యాంక్ బ్రీచ్ అయింది సార్. ఈ తర్వాత ఇక్కడ యాపల్ కూడా ఆదిలాబాద్ రూరల్ లో కూడా ఒక ట్యాంక్ అది బ్రీచ్ అయింది సార్. రైతుల పంటలు నష్టమైందా సార్? అది అంటే నిన్న వాటర్ వెళ్ళింది సార్ క్రాప్స్ లో, కానీ మనం నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వర్షం పడలేదు సార్. ఇప్పుడు కొంత మనం సన్ లైట్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏఈఓస్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఫీల్డ్ కి వెళ్ళి 10,000 acres damages there sir. Preliminary report run. So at Good morning sir. Yeah, very good morning Collector. How are you? I am fine sir. Good morning sir. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డట్టున్నాయి కదా సార్, అంటే ఏమైనా పొలాలు ఏమైనా దెబ్బతిన్నాయా, కాలువలు కానీ ఎనీ డ్యామేజెస్ నష్టం ఏమైనా జరిగిందా? సార్ యాక్చువల్లీ నిన్న ఆదిలాబాద్ లో చాలా హెవీ రెయిన్స్ వల్ల కడెం నిండిపోయింది సార్. ఓకే, దాదాపు 1.5 టీఎంసీ వాటర్ 1.5 టీఎంసీ వాటర్ మన 12 అవర్స్ లో రిలీజ్ చేసాము. దీని వల్ల ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మనకి సార్. అది 4 హ్యాబిటేషన్స్ లో హౌసెస్ లో వాటర్ రాలేదు సార్, పొలంలో వాటర్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు రెయిన్స్ తగ్గింది కాబట్టి కడెం గేట్స్ బంద్ అయింది. ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది, వెనుకపోతుంది. మనకి 20 రోడ్స్ సార్ లో లైన్ ఉంది, దీంట్లో వాటర్ ఎఫెక్టెడ్ ఉంది. అండ్ మనకి 4 కట్ ఆఫ్ విలేజెస్ ఉంది సార్, 4 కట్ ఆఫ్ విలేజెస్. ఆ 4 కట్ ఆఫ్ విలేజెస్ లో హెల్త్ మెడికల్ వాళ్ళు రేషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఊరు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆయన స్విమ్మర్ మేబీ బతికిన ఉంటారు. సో అదే మనం చూస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు